12 hours ఊబర్లో మనకు 1350 వచ్చిందనమాట ప్రాఫిట్. థ్యాంక్ యూ. ఎందుకో చాందిని చౌక్ క్లోజ్ చేశారు, పోలీసులు గస్తీగా వస్తున్నారు. ఊబర్లో అర్నింగ్స్ గురించి చెప్తాను చూడండి. ఊబర్ ర్యాపిడో చూస్తుంటే ఎక్కువ సర్చింగ్లో ఉంటాం. మిమ్మల్ని మీట్ కావాలని చాలా రోజుల నుండి అనుకుంటాం. ఫుల్ వీడియో లింక్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ, ఏమైనా కావాలంటే ఇక్కడే కొనుక్కోవచ్చు. ఓకే, కస్టమర్ 10 రూపీస్ టిప్ ఇచ్చాడు అనమాట. లేట్ నైటే వచ్చేవాడిని కదా MG రోడ్, బ్రిగేడ్ రోడ్ సైడు. ఈరోజు 10 లోపల వస్తే వరుసగా 5 ట్రిప్పులు చేస్తే దాంట్లో 4 అమ్మాయిలే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐల్ టర్న్ ద బైక్. థ్యాంక్ యూ. 3879. I have arrived and customer is waiting. इतना बड़ा है नहीं लगाओ. Here only. Thank you. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ చక్రి ద అవెంజర్ రైడర్. ఈరోజు ఫ్రైడే నైట్ 7కి అలాగ స్టార్ట్ చేశాను బైక్ ట్యాక్సీ. సో ఫ్రైడే నైట్ బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మనకు ఇప్పుడైతే మారతల్లికి లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్ అయితే వచ్చింది. హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఆర్డర్స్ రావు అన్నారు కదా, హెచ్ఎస్ఆర్ నుంచే నాకు లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్ అయితే వచ్చిందనమాట. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాను. చెక్ అగైన్. Check the OTP. Check the PIN again. Eight 379. Okay. Bro, just one second. I'll just time my lace. Okay. Okay, no. 12 kilometers, half an hour పడుతుంది. Thank you. Yeah. Sorry, we'll pay cash. Okay, thank you. Thank you. మారతల్లిలో అయితే ఉన్నాం ఇప్పుడు. టోటల్గా 3 ట్రిప్స్ చేశాను. 240 వచ్చింది. టైము ఇప్పుడు 8:30. సో హై డిమాండ్ ఏరియాలోనే ఉన్నాము. లెట్స్ వెయిట్ ఫర్ ఆర్డర్స్.
చిన్నవి పెద్దవి అని చూడకుండా అన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేస్తాను. మనకు ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి. 40 ట్రిప్స్ కంప్లీట్ చేస్తే 300 వస్తుంది. ఇప్పటికి 6 అయ్యాయి, 34 చేయాలి. అంటే ఈరోజు ఒకటే అవ్వదు, రేపు కూడా, అంటే సాటర్డే నైట్. I'll turn the bike. సంపంగి రామనగర్ అంటే మెజెస్టిక్ దగ్గరలో శాంతాల నగర్. 14 కిలోమీటర్స్ రైడ్ మెజెస్టిక్ నుంచి, మారుతల్లి నుంచి మనకు ఇమీడియట్గా రైడ్ అయితే వచ్చింది ఊబర్లో. అది కూడా లాంగ్ డ్రాప్. ఈరోజు వరుసగా 3 అమ్మాయిలు. ఫస్ట్ పికప్ మాత్రమే అబ్బాయి, సెకండ్, థర్డ్, ఫోర్త్ కూడా అమ్మాయిలే. హియర్ ఓన్లీ, రైట్? థ్యాంక్ యూ. 163 ఇచ్చినారు. నెక్స్ట్ ఫిఫ్త్ పికప్ కూడా అమ్మాయే. ఈ కస్టమర్ 163 పే చేశాడు. మనకు ఎంత వచ్చిందో చూద్దాం మళ్ళీ. Is this one way or? Yeah, it's one way, but we can. థ్యాంక్ యూ. సో ఈరోజు 5 ట్రిప్స్ అయినాయి. టోటల్ ఎంత? 385 అయింది. 9:15 అవుతుంది. 2 అవర్స్కి టోటల్గా 5 ట్రిప్స్ 411 రూపీస్. పర్వాలేదు కదా, 2 అవర్స్కి 400 అంటే వరుసగా 5 ట్రిప్పులు చేస్తే దాంట్లో 4 అమ్మాయిలే. దివాళీ అయిపోయినా కూడా లైట్స్ అన్నీ పెట్టుకునే ఉన్నారన్నమాట బెంగళూరు మొత్తం. చర్చ్ స్ట్రీట్ హోటల్ ఎంపైర్ దగ్గర ఉన్నాము. ఇక్కడికి వచ్చినాక ఆర్డర్ రావట్లేదు. అంటే బ్రేక్ తీసుకున్నాను 9:15 నుంచి. ఒక 15 మినిట్స్ ఆర్డర్స్ లేవు. భయపడాల్సిన అవసరం లేదు, అంటే బాధపడాల్సిన అవసరం లేదు. అట్లా రెస్ట్ దొరికిందని చెప్పేసి ఎక్కడైనా రెస్ట్ తీసుకోవాలి. అది మెయిన్ ఏరియాలో. సో ఈ ఏరియాలో నుంచి ఆర్డర్స్ ఖచ్చితంగా వస్తాయి, చర్చ్ స్ట్రీట్ నుంచి. ఇంకా 9:30 కాబట్టి ఇంకా పార్టీస్ ఏం అయిపోయి ఉండవు. పార్టీస్ అయిపోతే ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఈ ఏరియాలో షార్ట్ డిస్టెన్స్ రైడ్స్ చేయడం మేలు. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళిపోయాం అనుకోండి నైట్ టైము, అక్కడ నుంచి మళ్ళీ తిరిగి మెయిన్ ఏరియాకి రావడానికి వచ్చేంత వరకు ఆర్డర్స్ ఉండకపోవచ్చు. అందుకోసం ఇక్కడ బైక్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండాలి. ఇక్కడ పెట్టుకొని వెయిట్ చేద్దాం. వా, ఎప్పుడు లేట్ నైటే వచ్చేవాడిని కదా ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్ సైడు. ఈరోజు 10 లోపల వస్తే ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి.
ప్యాకేజ్ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు అంటే ఇన్సెంటివ్స్ కౌంట్ కావు. అది కాక ప్యాకేజ్ ఆర్డర్స్ మోసుకొని ఎక్కడ వెళ్ళలేదు. వావ్, ఇది దివాళీ సెలబ్రేషన్ బ్రిగేడ్ రోడ్లో ఎంత బాగా డెకరేట్ చేసే చూడండి. సూపర్ కదా. చేంజ్ చేస్తారా? చేంజ్ చేయదు. 50 రూపాయల నోట్. ఓకే, కస్టమర్ 10 రూపీస్ టిప్ ఇచ్చాడు అనమాట. వెరీ గుడ్. 150 రూపీస్ ఆర్డర్. టైం వచ్చేసి 12:22 12:22నే. ఇంతవరకు ఎక్కడెక్కడ తిరిగారు. ఆ మెజెస్టిక్లో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాక అక్కడే మనకు దగ్గరలోనే ఆర్డర్ వచ్చిందనమాట. కొంచెం ముందరకు పోయి ఆపుకొని ఇప్పుడు షాప్స్ మెజెస్టిక్లో కొన్ని షాప్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఏమైనా కావాలంటే ఇక్కడే కొనుక్కోవచ్చు. ఫస్ట్ ఎక్కడెక్కడ తిరిగారని చూపిస్తాను. చర్చ్ స్ట్రీట్ దగ్గర నుంచి చిన్న ఆర్డర్ వచ్చిందనమాట. అక్కడే హల్సూర్ దగ్గరికి, అక్కడి నుంచి హల్సూర్ నుంచి ఎస్జేపీ రోడ్, నగర్తిపేట, కేర్ మార్కెట్ సిగ్నల్ దగ్గరికి 77 రూపీస్ వచ్చింది. ఒక రైడ్ క్యాన్సిల్ అయింది. తర్వాత 46 రూపీస్. ఇది కూడా శేషాద్రిపురంకి వచ్చింది. శేషాద్రిపురం నుంచి రాజాజీ నగర్ నుంచి కుమారస్వామి లేఅవుట్ నుంచి ఇప్పుడు మెజెస్టిక్కి వచ్చేసాను. టోటల్గా ఈరోజు 908 అయిందనమాట. ఇప్పుడు 12:30 అవుతుంది నైట్. 11 ట్రిప్స్ చేశాను 5.5 అవర్స్లో. 908. ఇంకా రాత్రి అంతా పెండింగ్ ఉంది, చేద్దాము. ఫుల్ వీడియో లింక్ ఎక్కడ పెట్టావు బ్రో? సో బ్రో చూపిస్తాను. ఫుల్ వీడియో లింక్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, ఈ ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది బ్రో. ఇప్పుడు షార్ట్స్లో లింక్స్లో అంటే కామెంట్స్లో కానీ డిస్క్రిప్షన్లో కావాల్సి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ జస్ట్ ఛానల్ పేరు ఉంటుంది కదా, దాని పేరు కిందనే ప్లే బటన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఫుల్ వీడియో ఇక్కడ ప్లే అవుతుంది. ఏదైనా కూల్ డ్రింక్ తీసుకొని కొంచెం రిఫ్రెష్ అవుతా. మిమ్మల్ని మీట్ కావాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నా. ఏం పేరు? నా పేరు కృష్ణ. తెలుగేనా? తెలుగు. ఓకే, నువ్వు గోప్రో ఏది? గోప్రోనా ఏం కెమెరా? నాకు తీసుకున్నా గోప్రో. ఎంపీ పోతున్నారు.
ఆర్డర్ వచ్చింది, పోతున్నా పికప్కి. అవునా? ఎందుకంటే నేను చాలాసార్లు మీ వీడియో చూస్తున్నా, డైలీ చూస్తున్నా. నేను ఆంధ్ర వ్యక్తి ఇతను ఎక్కడ కాంటాక్ట్ చేయాలి, మీ ఆ లొకేషన్ అంతా చూస్తా, ఎలక్ట్రానిక్ సిటీ నాకు అది ఐడియా వస్తుంది అనమాట ఎక్కడ అనేది. నేను అనుకున్నా యూట్యూబ్లో చూడండి, ఎక్కడ కంపల్సరీ సర్చింగ్ ఉంటుంది మీది. ఎందుకంటే నేను బ్లాగ్ స్టార్ట్ చేయకముందు నుంచి మీ వీడియోస్ చూస్తున్నాను అనమాట. ఓకే. ఇంకేనా పికప్ పోతున్నారా? పికప్కి వెళ్తున్నా, ఇక్కడే. నువ్వు ర్యాపిడోనా? ర్యాపిడో అదే పార్ట్ టైం లాగా చేస్తూ ఉంటాం కదా. ర్యాపిడో చూస్తుంటే ఎక్కువ సర్చింగ్లో ఉంటారు, మీ ఎక్కువ సర్చింగ్. ఇప్పుడు పికప్ వెళ్తున్నారా? కాల్ చేస్తున్నాను, కలుద్దాం. ఓకే. ఏ ఏరియా ఉండేది? శ్రీలంక. ఓ చాలా దూరం. రైట్. సబ్స్క్రైబర్ కలిసారు, హ్యాపీ. మన ఛానల్ 15,000 సబ్స్క్రైబర్స్ దాటింది ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ. 15,000 ఫ్యామిలీ. వి ఆర్ అవెంజర్ రైడర్ చక్రి. సారీ, నో ఉబర్, నో. టైము 2:30. 2:30కి కోరమంగళం నుంచి ఎంజీ రోడ్ వచ్చాను అనమాట. ఇక్కడ ఆర్డర్స్ లేవు, సో ఎంజీ రోడ్లో కొంచెం వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను ఆర్డర్స్ కోసం. ఆర్డర్స్ ఏమో ఈరోజు రావట్లేదు ఎక్కువ. కోరమంగళం నుంచి ఎంజీ రోడ్కి వచ్చాను ఖాళీగా, స్లోగా. సో మీకు ఊబర్లో అర్నింగ్స్ గురించి చెప్తాను. స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోవడం ఎందుకు అంటారు కదా, ఎందుకనమాట. ర్యాపిడోలో ఊబర్లో అర్నింగ్స్ గురించి చెప్తాను చూడండి. ఊబర్కి ర్యాపిడో కంపారిజన్ 4.1 కిలోమీటర్స్కి మనకు 47 ఇస్తుందంట ర్యాపిడో. అది విత్ సర్చ్, నైట్ సర్చ్ 30% ఎక్స్ట్రా. అదే మనము ఊబర్ చేసామనుకోండి, జస్ట్ 2.7 కిలోమీటర్స్కి 49 రూపీస్ వస్తుంది. అలాగుంటుంది అనమాట ఊబర్కి ర్యాపిడోకి డిఫరెన్స్. చూడండి, 2.9 కిలోమీటర్స్ 49 రూపీస్, 4.2 కిలోమీటర్స్కి అయితే 65 రూపీస్, 6.6 కిలోమీటర్స్కి 80 రూపీస్, 8.4 కిలోమీటర్స్కి 103 రూపీస్, 2.6కి 47. అలా ఉంటుందన్నమాట. అదే ర్యాపిడో పరిస్థితి 50 రూపీస్ వస్తుందంట 4.3 కిలోమీటర్స్కి. సో అందుకనే నేను ర్యాపిడో చేయను అనమాట ఎక్కువ. ఇప్పుడు ఆర్డర్స్ రావట్లేదు. 17 ఈ వీక్లో 17 ఆర్డర్స్ అయినాయి. ఈరోజే 14 చేశాను. థర్స్డే ఒక 3 ఆర్డర్స్ చేశాను. సో ఎంజీ రోడ్ దగ్గర వెయిట్ చేస్తున్నాను ఆర్డర్స్ కోసం 2:30 టైంలో. లెట్స్ సీ. ఎంజీ రోడ్ నుంచి శివాజీ నగర్కి వచ్చానమాట. ఏమైనా తిందాము లేకపోతే ఏదైనా కొనుక్కుందాము అని. ఎందుకో చాందిని చౌక్ క్లోజ్ చేశారు, పోలీసులు గస్తీగా వస్తున్నారు. వాట్ ఈస్ ద రీజన్? ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ చేయండి. టైము 2:46. ఈ ప్లేస్ ఫుల్ రద్దీగా ఉంటుంది నార్మల్గా. అలాంటిది ఈ టైంలో ఫుల్గా క్లోజ్ చేసేస్తారు. టైము 3 o'clock. 3 o'clockకి ఇంకా ఉన్నారు చూడండి ఆఫ్రికన్స్. ఫైనలీ ఒక ఆర్డర్ అయితే వచ్చింది రాజరాజేశ్వరి నగర్కి. ఎన్ని కిలోమీటర్లు అంటే 15 కిలోమీటర్స్. దానికి ప్రైస్ వచ్చేసి 187. కస్టమర్ అక్కడ ఉన్నట్టున్నాడు.
లెట్స్ గో. ఇప్పుడు టైము 6:27, 6:30 అనుకోండి. నైట్ అంతా చేశాను, 7కి స్టార్ట్ చేసి ఇప్పుడు 6:30 అవుతుంది. 11.5 అవర్స్ ఇంకా చేస్తున్నాను. హెచ్బిఆర్ అంటే ఊరు అవతల ఎక్కడో ఉన్నాను. ఇంటికి పోవడానికి ఒక 35 కిలోమీటర్స్ అవుతుంది. టువర్డ్స్ హోమ్ డెస్టినేషన్ పెట్టి వెళ్తుంటే బెలందూరుకు వచ్చిందనమాట. 12 కిలోమీటర్స్ ఆర్డర్. సో లెట్స్ డూ ఇట్. ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత ఎన్ని ట్రిప్స్ చేశాను, ఎంతసేపు అయింది, మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను. బెలూన్ ఆర్డర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ అయిపోయింది. సో సరే అని ఇంటికి దారి పెట్టుకుని వెళ్తుంటే ఇంకొక ఆర్డర్ వచ్చింది బన్నారకట్టకి. సరి చేద్దామని యాక్సెప్ట్ చేసి లొకేషన్కి అయితే వచ్చాను. హలో, యా, ఎయిటీన్ కిలోమీటర్స్, 36 మినిట్స్ పడుతుంది. లెట్స్ గో. గాడ్స్ అండ్ సివిల్ డిఫెన్స్ అకాడమీ ఫ్లడ్ రెస్క్యూ షెడ్. సూపర్ ఉంది కదా. లేక్, వావ్, సన్ రైజ్, ఆసమ్. థ్యాంక్ యూ. ఈ ట్రిప్కి వచ్చేసి 209 రూపీస్ వచ్చింది. చాలా లాంగ్ ట్రిప్ కదా. సో ఇంతవరకు అర్నింగ్స్ ఏదో చూపిస్తాను. వస్తూనే ఉన్నాయి. టువర్డ్స్ డెస్టినేషన్ పెట్టిన ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి ఎక్కడికెక్కడికో. ఇంటికి ఎంతసేపు అవుతుందంటే 20 కిలోమీటర్స్ పడుతుంది ఇంకా. సో ఎంత ఎర్న్ చేసామో చూపిస్తాను. సో నిన్న ఫ్రైడే నైట్ 7కి స్టార్ట్ చేస్తే అర్లీ మార్నింగ్ 4 వరకు 9 అవర్స్ చేశాను. 15 ట్రిప్స్, 1309 రూపీస్. అలాగే 4 o'clock నుంచి ఇప్పుడు 7:15 అవుతుంది. 4 o'clock నుంచి 3 hours 16 minutes చేస్తే 5 ట్రిప్స్ చేశాను. 487. సో 1300 ప్లస్ 400, 1787. దీంట్లోనే కాక ర్యాపిడోలో ఒక ఆర్డర్ చేశాను. మార్నింగ్ టైంలో అసలు ఏం ఆర్డర్స్ రాలేదు, 2 to 3 ఆ టైంలో. అప్పుడు ఒక 54 చేశారనమాట. 1309 ప్లస్ 487 ఊబర్లో, ర్యాపిడోలో 54. టోటల్ వచ్చేసి 1850. 1850లో నేను పెట్రోలు 500 కొట్టించానమాట. సో -500. టోటల్గా 1350 ప్రాఫిట్. 1350 ఎన్ని అవర్స్ చేస్తే 12 అవర్స్. 12 అవర్స్ ఊబర్ మాత్రమే చేశాను. 12 అవర్స్ ఊబర్లో మనకు 1350 వచ్చిందన్నమాట ప్రాఫిట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.